దేవుడు గబ్రియల్ అనే దేవదూతను పంపించాడు. దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభు నీకు తోడయుండును గాక. తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనిచుండగా దూత, మరియా భయపడకము, దేవుని వల్ల నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని అతనికి యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడును. యాక్చువల్ గా అతను ఎవరి కుమారుడు? దావీదు కుమారుడు. కానీ దావీదులో నుంచి వచ్చిన ఈ యేసుక్రీస్తుని దేవుడు ఏమని పిలుస్తానంటున్నాడు అని అంటే, ఇతను నా కుమారుడు అని పిలుస్తాడంట. అక్కడ ప్రారంభమైంది కుమారుడు అనే మాట. అంటే కొన్యాకి ఏం చెప్పాడు అని అంటే, ఇక మీదట రాజుగా ఉండడానికి కుదరదు, ఈ సింహాసనం మీద ఇంకెవడు భూమి మీద కూర్చోడు అని చెప్పాడు. అయితే దావీదుకి ఏమని చెప్పాడు అని అంటే, నిరంతరము రాజుగా ఉండేవాడు నీ కడుపులోంచి వస్తాడని చెప్పాడు కదా. వచ్చాడు. ఎవరు అని అంటే యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారితో ఇప్పుడు ఏమంటున్నారనంటే, నీవు దేవుని కుమారుడువు, నిరంతరము సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేస్తావు